నమస్కారం. ఆర్వీఆర్ టీవీకి స్వాగతం. ఇరాన్ యుద్ధ ప్రభావం మన దేశంలో తీవ్రంగా ఉంది. అందున తెలుగు రాష్ట్రాల్లో ఆ ప్రభావం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ఎడతెగని ధరల పెరుగుదల విషయంలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ద్రవ్యోల్బణ గణాంకాలు టాప్ మార్కు చేరుకున్నాయి. ఆ దిశగానే దేశంలో ఏప్రిల్ నెల ద్రవ్యోల్బణ గణాంకాల్లో దక్షిణాది రాష్ట్రాలు ముందంజలో నిలిచాయి. దేశ సగటు ద్రవ్యోల్బణం 3.48% నమోదవగా అత్యధికంగా తెలంగాణలో 5.81% నమోదైంది. దీంతో తెలంగాణ తొలి స్థానంలో నిలిచింది. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్లో 4.20% ద్రవ్యోల్బణం నమోదై రెండో స్థానాన్ని దక్కించుకుంది. దేశంలో ఏప్రిల్ నెల ద్రవ్యోల్బణ గణాంకాల్లో దక్షిణాది రాష్ట్రాలు ముందంజలో నిలిచాయి. తమిళనాడులో 4.18%, కర్ణాటకలో 4% ద్రవ్యోల్బణం నమోదై తర్వాతి స్థానాల్లో నిలిచాయి. పట్టణ ప్రాంతాలతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల్లోనే ధరల భారం ఎక్కువగా కనిపించింది. పట్టణాల్లో ద్రవ్యోల్బణం 3.16%గా ఉండగా గ్రామీణ ప్రాంతాల్లో అది 3.74%కి చేరింది. గత నెలలో కొన్ని వస్తువుల ధరలు తగ్గుముఖం పట్టాయి. ముఖ్యంగా ఆలుగడ్డలు, ఉల్లిపాయలు, వాహనాలు, పప్పు ధాన్యాల ధరలు తగ్గాయి. ఇలాంటి కరెంట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఆర్వీఆర్ టీవీ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.